So this meeting is regarding language and sports selection for grade 1. So this meeting will help you to understand why should you pick the language and what is the reason behind it. సో జనరల్గా ఫస్ట్ క్లాస్కి వచ్చాక చైల్డ్ తెలుగు ఆర్ హిందీ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన డెసిషన్ ఓకే, మన మదర్ టంగ్ తెలుగు కదా, మన హిందీ ఎందుకు తీసుకోకూడదు, ఆర్ హిందీ తీసుకుంటే ఎక్కడన్నా కంట్రీ వైడ్ ఈజీగా సర్వే అవ్వచ్చు కదా, ఇలాంటి వాటి బేసిస్ పైన కొద్దిగా ఎమోషనల్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము వాళ్ళ ఇంటెన్షను 2 లాంగ్వేజెస్ ఎందుకు లిమిట్ చేస్తున్నారంటే 2 లాంగ్వేజెస్ చెప్పి 3 లాంగ్వేజెస్ లేకుండా మెంటల్ బర్డెన్ చైల్డ్కి తగ్గించి రిమైనింగ్ హోలిస్టిక్ ఆస్పెక్ట్స్లో చైల్డ్ గ్రో అవడానికి ఛాన్స్ ఇవ్వడానికి. సో అందుకని మీరు లాంగ్వేజ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకప్పుడులా 3 లాంగ్వేజెస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉండవు. ఫస్ట్ టు 5th క్లాస్ 2 లాంగ్వేజెస్ చదువుతాడు అండ్ టర్మ్ బేస్డ్ బుక్సే ఉంటాయి. సో ఎందుకు 2 లాంగ్వేజెస్ పెడుతున్నామంటే ఒకటి ఇంగ్లీష్ అవుతుంది, ఇంకోటి తెలుగు ఆర్ హిందీ. సో ఏదైతే మీ చైల్డ్కి న్యాచురల్ స్కిల్స్ ఉంటాయో, న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయో, ఏవి స్ట్రెస్ ఫ్రీగా చదవగలుగుతాడో, ఏ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్ బాగా తెలుసు, ఆ లాంగ్వేజ్ పైన న్యాచురల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, మీరు ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా డెసిషన్ అలా బేస్ చేసినప్పుడు చైల్డ్కి కూడా ఈజీగా ఉంటుంది. ఒక 2 లాంగ్వేజెస్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు క్లియర్గా చదివినప్పుడు చైల్డ్కి దానిపైన మాస్టరీ వస్తుంది. సో ఇప్పుడు సిబిఎస్ఈ ఇంటెన్షన్ ఇంకా డెవలప్ అవ్వని చైల్డ్ బ్రెయిన్ పైన 3 లాంగ్వేజెస్ పెట్టి స్ట్రెస్ ఇవ్వకూడదని. సో ఇంకా లాజిక్ కంప్లీట్గా డెవలప్ అయ్యిండదు ప్రైమరీ చైల్డ్కి, అనలిటికల్ థింకింగ్ కంప్లీట్గా డెవలప్ అయ్యిండదు. అప్పుడే వాళ్ళకి ఫుల్గా 3 లాంగ్వేజెస్ పెట్టినప్పుడు అన్నెసరీ బర్డెన్కి లోన్ అవుతాడు. సో అందుకని హలో ఎస్ మ్యామ్. సో అందుకని మీరు డెసిషన్ బేస్ చేసేటప్పుడు ప్లీజ్ బేసిస్ ఆన్ మీ చైల్డ్ ఎబిలిటీస్ బట్టి, తన న్యాచురల్ ఇంట్రెస్ట్ బట్టి. అప్పుడు 2 లాంగ్వేజెస్ పైన మాస్టరీ బాగా వచ్చినప్పుడు చైల్డ్కి కూడా ఈజీగా ఉంటుంది. 3 లాంగ్వేజెస్ ఎందుకు పెట్టమంటే లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టు హైలీ లోడెడ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ చైల్డ్కి వీడుకున్న వెరైటీ ఆఫ్ హౌస్ యాక్టివిటీస్, కోర్ట్యార్డ్ యాక్టివిటీస్, అసెస్మెంట్స్, ఆర్టిఫాక్ట్స్, ఇవన్నీ ప్రెషర్ వచ్చినప్పుడు చైల్డ్కి ఇట్ విల్ బి వెరీ టఫ్. 2 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం ఆ బ్రెయిన్, రిమైనింగ్ బ్రెయిన్ని, కెపాసిటీని అదర్ యాక్టివిటీస్కి వాడుకోవచ్చు, వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ సోషియో ఎమోషనల్ ఆర్ క్రియేటివ్ బేస్డ్ ఆర్ కోర్ట్యార్డ్ బేస్డ్ యాక్టివిటీస్. సో అందుకని ప్లీజ్ మీరు చైల్డ్తో డిస్కస్ చేసి యూకేజీలో మీకు హిందీ ఇచ్చుంటాం, తెలుగు ఇచ్చుంటాం, రెండిట్లో న్యాచురల్గా ఏది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆలోచించి తీసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో 2 లాంగ్వేజెస్ 5th క్లాస్ వరకు బాగా మాస్టరీ వస్తే లాంగ్వేజ్ ఏంటి, గ్రామర్ ఏంటి, గ్రామర్ రూల్స్ ఏంటి, ఎలా రీడ్ చేయాలి, రీడింగ్కి టెక్నిక్స్ ఏంటి, రైటింగ్కి టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు 6th క్లాస్లో 3rd లాంగ్వేజ్కి యాడ్ చేస్తారు. 3rd లాంగ్వేజ్ సిలబస్ అంత హెవీగా ఉండదు. 3rd లాంగ్వేజ్ 8th క్లాస్ వరకే ఉంటుంది, 10th క్లాస్ వరకు ఉండదు. 3rd లాంగ్వేజ్ జస్ట్ ఇంట్రడక్షన్ కోసం పెట్టే లాంగ్వేజే. ఈ 2 లాంగ్వేజెస్, 2nd లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేస్తాడో అది 10th క్లాస్ వరకు అలానే కంటిన్యూ అవుతుంది. సో చైల్డ్కి డిస్కస్ చేయండి. చైల్డ్ ఫస్ట్ క్లాస్ అయినా, యూకేజీ ఫినిష్ అయ్యి ఫస్ట్ క్లాస్కి వచ్చినా చైల్డ్కి కెపాసిటీ ఉంటుంది చెప్పడానికి, చైల్డ్కి మెచ్యూరిటీ ఉంటుంది, చైల్డ్ ఎనఫ్ క్లూస్ ఇస్తాడు మీకు ఏది తనకి ఇంట్రెస్ట్ అని, దాని తగ్గట్టు సెలెక్షన్ చేసుకొని టీచర్కి చెప్పండి. దెన్ కమింగ్ టు ద స్పోర్ట్స్, అవుట్డోర్లో మీకు బాస్కెట్బాల్, స్కేటింగ్, అథ్లెటిక్స్ ఉంటాయి. దేనికి మీ పిల్లాడి స్టామినా సూట్ అవుతుందో ఆ బేసిస్ పైన చెర్లోపల్లి బ్రాంచ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంఆర్పల్లికి ఆబ్వియస్లీ అక్కడ ఉన్న ఇండోర్ ఆప్షన్సే ఉంటాయి. అగైన్ అవుట్డోర్లో ఇక్కడ కూడా మీకు ఇండోర్లో చెస్ అవి ఉంటాయి, స్కేటింగ్ టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఉంటాయి. అక్కడ కూడా చైల్డ్ ఫైన్ మోటార్ ఎబిలిటీ ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో ప్లీజ్ బేస్ యువర్ డెసిషన్ ఆన్ చైల్డ్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్, నాట్ ఆన్ ఇది ఉపయోగపడచ్చు, ఇది ఉపయోగపడదు అనే బేసిస్తో వద్దు. చైల్డ్కి డీప్ ఇంట్రెస్ట్, ఓపిక్గా ఏం చేసే ఎబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి డెసిషన్కి రండి. ఫైనలీ టెక్స్ట్ బుక్స్, టర్మ్ బేస్డ్ బుక్స్ ఉంటాయి, అవి మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు, చూసుంటారు. యాన్యువల్ బుక్స్ ఉండవు. సో దట్ చైల్డ్కి కూడా సిలబస్ లైట్గా ఉంటుంది. టర్మ్ 1 మళ్ళీ అయిపోయాక టర్మ్ 2 వస్తుంది. సో ఇవి బేసిక్ థింగ్స్ అండి. ఈ 3 థింగ్స్ చెప్పడానికి ఈరోజు వెబినార్ పెట్టాము. ఒకటి లాంగ్వేజ్ సెలెక్షన్, స్పోర్ట్స్ సెలెక్షన్ ఫర్ చెర్లోపల్లి, ఫైనల్లీ టర్మ్ బేస్డ్ టెక్స్ట్ బుక్స్.
సో లాంగ్వేజ్ అగైన్ టైం తీసుకున్నా మీరు చైల్డ్తో డిస్కస్ చేసి సెకండ్ లాంగ్వేజ్ డిసైడ్ అవ్వండి. అది 10th క్లాస్ వరకు చైల్డ్ స్టిక్ ఆన్ అవ్వాలి. ఫస్ట్ లాంగ్వేజ్ విల్ ఆల్వేస్ బి ఇంగ్లీష్. సో లాంగ్వేజ్ 2 లాంగ్వేజెస్ పెట్టే ఉద్దేశము చైల్డ్కి లైట్గా ఉండాలి. మీతో యాక్టివిటీస్లో రిమైనింగ్ యాక్టివిటీస్లో వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ద చైల్డ్ బ్రెయిన్. ఓన్లీ 3 లాంగ్వేజెస్ పెట్టేసి లోడెడ్గా పెట్టినప్పుడు చైల్డ్ ఇన్ఎవిటబుల్గా బై హార్టే చేస్తాడు. సో అది లేకుండా ఉండడానికి వీఆర్ డూయింగ్ దిస్. దెన్ స్పోర్ట్స్ కూడా చైల్డ్ స్టామినా ఇంట్రెస్ట్ బట్టి, అవుట్డోర్ ఎబిలిటీ బట్టి, ఇండోర్ ఎబిలిటీ బట్టి పిక్ చేసుకోండి. ఫెసిలిటేటర్స్ విల్ అసిస్ట్ యూ. ఫైనలీ బుక్స్ టర్మ్ బేస్డ్ బుక్స్ కాబట్టి మీరు ఇప్పుడు ఓన్లీ టర్మ్ 1 బుక్సే పంపిస్తారు. టర్మ్ 1 అయిపోయాక సెప్టెంబర్ అక్టోబర్లో టర్మ్ 2 బుక్స్ పంపిస్తారు. సో దట్ ఆ లైట్ సిలబస్ వెళ్తుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది, బట్ కాంటెంట్ అనేది లైట్గానే ఉంటుంది. సో దట్ ఈస్ ద అజెండా అండి. ఐ హోప్ మీకు కొన్ని డౌట్స్ దీనివల్ల క్లియర్ అయి ఉండాలి. లేటర్ మీరు మీ ఫెసిలిటేటర్తో కూడా మాట్లాడింది, దే విల్ క్లారిఫై యూ. 1 or 2 days టైం తీసుకున్న కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఈజీగా చైల్డ్కి బెనిఫిట్ ఉండేటట్టు చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ లీవ్.